ఏపీఎస్ఆర్టీసీ ఒకప్పుడు ప్రైవేట్ పరంగానే కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో దాన్ని ప్రభుత్వ పరం చేశారు, ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇప్పుడు ఆర్టీసీ కూడా ప్రభుత్వంలోనే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు భవిష్యత్తులో క్రమక్రమంగా ఇది ప్రైవేట్ పరం కాబోతుందా? ఎందుకంటే ఇంతకుముందు కూడా అండర్ హైర్ అని కొన్ని బస్సులు ఉండేవి, కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్లు నడిపేవారు వాటిని, అవి కొంతవరకే ఉండేవి. కానీ ఇప్పుడు రాబోతున్న ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ బస్సులు కంప్లీట్ గా దాదాపు ఒక 750 బస్సులు, దానికోసం కేటాయించిన ఒక 500 కోట్ల రూపాయలు పూర్తిగా ప్రైవేట్ పరం చేసేయబోతున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్లకు కూడా ప్రిపేర్ అయిపోయారు అనేది. అదే కనుక జరిగితే భవిష్యత్తులో మిగిలిన వాటిని కూడా, ఎందుకంటే ఇప్పటికే ఉన్న బస్సులు తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలి కంప్లీట్ గా, దానివల్ల ఖర్చు తగ్గుద్ది. ఎందుకంటే ఉచిత బస్సులు నడుపుతున్నారు అది అనుకుంటున్నారు. అది ప్రభుత్వం నడిపితే ఓకే, కానీ ప్రైవేట్ చేతిలో పెట్టడం అనేది భవిష్యత్తులో పూర్తిగా ప్రైవేట్ పరం కాబోతుందా అనే ఒక భయాందోళన అయితే మొదలైంది. ఇదే వైసీపీ కూడా రేట్ చేస్తున్న పాయింట్. నిజంగా ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే అది నష్టమా లాభమా, ఎంతవరకు సక్సెస్ అవుద్ది, ఇది లేదు ఇలాగే చెయ్యాలా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా అదే కనుక చేస్తే, ప్రైవేట్ పరం చేస్తే అది దగా అని అనుకోవాలేమో. నిజంగా ఆలోచన ఉందా అసలు? లేదు, ఒక 500 బస్సులు, అది కూడా ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తేనే నడపగలుగుతారా? ఎందుకు ఈ నిర్ణయం? ప్రభుత్వ రంగం అన్నటువంటి దాన్ని కూర్చుని తినే రంగంగా భావించడం తెలుగుదేశానికి అలవాటు ఫ్రమ్ ద బిగినింగ్. చంద్రబాబు ప్రభుత్వ రంగం అంటే కంఫర్టబుల్ లైఫ్ అన్నటువంటిది అనేక మందికి వాళ్ళ పార్టీ వాళ్ళకి అదో ఫీలింగ్ ఉంది. చంద్రబాబు గారికి మరీ ఎక్కువ ఉంది. ప్రభుత్వ రంగంలో విచిత్ర సంస్కరణ ఆరంభించిన ఆద్యుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు. ఇంకే ముఖ్యమంత్రికి చేతకాల. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ఈ భయాలు ఉంటాయి. 95లో ఆయన ఎన్టీ రామారావు నుంచి పార్టీ తీసుకున్నటువంటి సందర్భంలోనే సంస్కరణలకి ఆద్యుడు అని ఆయన చెప్పుకుంటాడు చూడండి. ఈ సంస్కరణలో ప్రత్యేకం ఏంటి? టీచర్లని మామూలుగా నియమిస్తే డిఎస్సి అయిన తర్వాత వాళ్ళకి పిఎఫ్ ఇవన్నీ ఉండాలి. కానీ అవుట్ సోర్సింగ్ టీచర్లను ఆ రోజునే చేర్చాడు ఆయన. కాంట్రాక్ట్ టీచర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు. ఒక లెక్చరర్ కి ఇవాళ 2 లక్షల జీతం ఉంటుంది. కాంట్రాక్ట్ లెక్చరర్కి 20,000 నుంచి 25,000 జీతం ఉంటుంది. ఏందది? మన పాఠం ఇల్లేమో 10 రూపాయలు, వాళ్ళు 100 రూపాయలు చెప్తారా ఏంది? టీచర్ అయినా అంతే కదా. ఈ టీచర్కి 1,00,000 రూపాయల జీతం ఉంటుంది, ఈ కాంట్రాక్ట్ టీచర్కి 15,000, 20,000, 25,000 జీతం ఉంటుంది. పాఠం ఏమైనా తక్కువ చెప్పిస్తారా? కాదు కదా. సేమ్ డ్యూటీ సేమ్ ఎక్కువ ఉంటది, ఇంకా ఎక్కువ ఉంటది. వీళ్ళకి పర్మనెంట్ కాదు కాబట్టి వీళ్ళు పీడించేస్తారు, హింసించేస్తారు. చెప్పాలి. కాంట్రాక్ట్ అన్నందుకు వాళ్ళ కర్మ అంతే. సెలవుల్లో కూడా ఈ టీచర్లు అయితే రారు, వీళ్ళు మాత్రం రావాలి. దారుణమైనటువంటిది. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్, ప్రతిదీ కూడా అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ అనేది పుట్టించింది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ పాపం కూడా ఆయనదే అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ సహకార సంఘంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటాము, మన డైరీలు ప్రైవేట్ పరం చేసింది ఆయనే కదా. వ్యక్తుల పరం చేశాడు. వ్యక్తుల పరం ధూళిపాళ నరేంద్ర చేతిలోనూ లేకపోతే ఇంకోళ్ళు వ్యక్తుల చేతికి వెళ్ళిపోయి ఆస్తి 100 కోట్ల ఆస్తి ప్రైవేట్ వాడి చేతికి వెళ్ళిపోతాయి. అది స్పెషల్ ఇక్కడ. ఇప్పుడు పేరుకి సంఘం డైరీ రైతులది. ఏ రైతు ఉంటాడు అక్కడ? ఎవరిది ఉంటది నడిపేది? ఇదివరకు అయితే డైరీ పాలక మండలి వాళ్ళ నిర్ణయం ఇది ఉండేది. ఇప్పుడు ఇది పాలక మండలి ఉంటది. ఏంటంటే మన నాయకుడి చేతిలో ఉంటది. రేపు ఇది అంతే. ఆర్టీసీ ఇప్పుడు ఏమైంది? ఇంతకుముందే కాంట్రాక్టర్ డ్రైవర్లు, కాంట్రాక్ట్ కండక్టర్లను పెట్టేశారు. వాడికి ఉద్యోగ భద్రత ఏముంటది? ఇంకా వాళ్ళు ఉద్యమాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ముందు నా బతుకు నడిచిపోతే సాల్లే అనుకునే లెక్కన ఉన్నారు కార్మిక సంఘం. ఇప్పుడు ఇది ఉంటది బస్సులు. ఇదివరకు నాకు బాగా గుర్తు, సిటీ కేబుల్లో ఉండగా ఒక రిపోర్టర్గా, తర్వాత తేజ టీవీలో యూనియన్లో ఉన్నప్పుడు కూడా ఒక ఉద్యమాలు జరిగేది. దాని పేరు ఏంటంటే సేవ్ ఆర్టీసీ ఉద్యమాలు. ఈ ఉద్యమాలు ఎట్లా అంటే, ఈ ప్రైవేట్ బస్సులు వచ్చిన కొత్తలో ప్రైవేట్ బస్సులు వచ్చి బస్ స్టాండ్ ముందు ఆగి వీళ్ళ మనిషి వెళ్ళి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి హైదరాబాద్ బస్సు దగ్గర, హైదరాబాద్ బస్సు బయట ఉంది వచ్చేయండి అని ఇట్లా పిలిచేవాడు. తర్వాత సెకండ్ ఫేజ్ లో బస్సే లోపలికి వచ్చేయడం బిగించేసి, ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి వచ్చేసి ఎక్కించుకుని వెళ్ళిపోవడం బిగించేసి, ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లు చూస్తా కూర్చునేవాళ్ళు. ఆ స్టేజీలో వాళ్ళు ఎదురు తిరిగితే వీళ్ళేమో కొంచెం 4-5 రౌడీజంగా ఉండేవాళ్ళు, కొట్టుకోవడాలు ఇట్లాంటివి జరిగాయి. అప్పుడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా
ఈ సంఘాలు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా సహాయం అడిగితే ఇట్లాగా మేము కూడా బస్ స్టాండ్ దగ్గర కాపలాగా వేసిన వాళ్ళం ఈ ఆర్టీసీ పరిరక్షణ సంఘాలతో. పోలీసు, ఆర్టీసీ యూనియన్లు, యూనియన్ ప్రతి ఒక్క యూనియన్ నుంచి ఒకళ్ళు, అట్లాగే కమ్యూనిస్టు సంఘాలు, వాళ్ళ తరపున మీడియాగా మేము కవర్ చేయడానికి అట్లాగే అందరం కూర్చుని కవర్ చేసినవి చాలా ఉన్నాయి. రాత్రి పూట్ల 11-12 వస్తాయి బస్సులని. బస్ స్టాండ్ కి దగ్గరలో ఆపకూడదు అన్నది ప్రభుత్వం రూలు. ఇదే చంద్రబాబు గారు ఆ రూల్ పెడతారు, బస్ స్టాండ్ కి ముందు ఆపకుండా వెనక ఆపుతారు. ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ చూడండి, హైవే మీద వరకు ఆపుతారు, అది తీసేసి ఇప్పుడు వీటికి ఇప్పుడు అక్కడ హైవే మీద ఆపుతున్నాడు, బయటే ఏం ప్రాబ్లం లేదు. బస్ స్టాండ్ అని చెప్పి ఆపుతున్నాడు, ఈ రోడ్డు మీద ఆపుతున్నాడు. అసలు ఆ టూరిస్ట్ బస్సు అదేం పర్మిషను, టూరిస్ట్ బస్సు అని ఉంటది. అంటే టూరిస్ట్ అనేది ఏంటి, 10 మందినో 25 మందో మేమందరం కలిసి సోన్స్ ఊరు వెళ్ళాలా, మధుర వెళ్ళాలా, కృష్ణ వెళ్ళాలి, సోన్స్ అని చెప్తే అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఉంచి వాళ్ళ స్నానాలు అయ్యాక మళ్ళీ తీసుకొచ్చా, ఇది పర్మిట్ అది. కానీ స్టేజ్ క్యారియర్లుగా ఆన్లైన్ లో టికెట్లు అమ్ముకుంటున్నారు. దాన్ని చూడడానికి మళ్ళీ రెడ్ బస్ లాంటి యాప్లు వచ్చినాయి. మరి అయినా కూడా ఈ ప్రభుత్వాలకి నిద్రపోతుంటే నిద్ర కాదు, నిద్ర నటిస్తారు. మరి నువ్వు మార్చిపడే ఆ దరిద్రమే ఎందుకు, ఆర్టీసీ బస్ టైప్ లోనే పెట్టు. కానీ ఆర్టీసీకి మరి ఆదాయం రావాలంటే ఎలాగా? ఇప్పుడు చెడగొడుతోంది వాళ్ళు. ప్రైవేట్ కి ఇప్పుడు కాంట్రాక్టర్లు ఇచ్చి ఈ ద్వారా ఆదాయం వస్తుందా, లేదు ప్రభుత్వం నడిపి ఉచిత బస్సులు నడిపితే ఆదాయం వస్తుంది? నిదానంగా ఆర్టీసీని ముంచడంలో ఇది ఒక పార్ట్ అండి. అవునా? ఇప్పుడు 7,000 బస్సు 700 బస్సులు అంట కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది. నీకేం బాధ? కేంద్ర ప్రభుత్వం 1050 బస్సులు దాని అవి నీకేం బాధ? శుభ్రంగా ఛార్జింగ్ పాయింట్లు పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇంకా కావాలంటే ఛార్జింగ్ పాయింట్ ప్రైవేట్ వాడికి కూడా పెట్టు, 4 రూపాయలు ఆడు కూడా సంపాదించు. కొన్ని నడుస్తున్నాయి ఇప్పుడు టీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా కొన్ని నడుస్తున్నాయి, హైదరాబాద్ టు విజయవాడ వాళ్ళు ఛార్జింగ్ పెట్టి. అదే ఇప్పుడు 500 కోట్లు అయ్యేది ఆడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే కానీ ఇప్పుడు ఇదే ఇప్పుడు ప్రైవేట్ కాంట్రాక్ట్, అది కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. అప్పుడు మన కార్యకర్తలు, మన నాయకులు అది కాంట్రాక్ట్ ఆడు సంపాదించుకుంటాడు. ఒక 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఇటు 10 రూపాయలు 25,000 50,000 నెలకు మిగులుతాయి. ఇలాగ క్రమంగా ఏమైపోద్ది ఇప్పటికి. అంటే ఉద్యోగులు కూడా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళనే వాడతారు. అంతే కదా. ఉద్యోగుల పరిస్థితి టోటల్ 8,000 బస్సులు ఉన్నాయండి. 8,000లో 3,000 ప్రైవేట్ బస్సు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ ప్రైవేటే, ఆర్టీసీ కాదు అతను. రేపు కూడా ఈ 500 బస్సుల్లో ప్రైవేట్ వాళ్ళే పెడతారు. అంతే పెట్టేసేసి రేపు పొద్దు నెక్స్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి డ్రైవర్లను తీసేస్తే పోరాటం వస్తారు. వాళ్ళంతా వాళ్ళు రిటైర్ అయిపోతుంటారు కదా, రిటైర్ అయిన చోట కొత్త వాళ్ళని పెట్టుకోరు. ఇప్పుడు 18,000 ఖాళీలు ఉన్నాయి పోస్టులు. చివరికి దాన్ని ఏమంటారు, డిపోలు మామూలుగా ఇదివరకు బయటికి వెళ్ళి రిపేర్ చేస్తే ఖర్చు అవుతుంది కాబట్టి వీళ్ళే డిపోలు పెట్టుకున్నారు. ఆ డిపోలని ఇప్పటికే 6 ప్రైవేట్ కి ఇచ్చేసారు. డిపోల్ని అవుట్ సోర్సింగ్ కింద ప్రైవేట్ కి ఇచ్చేసారు. అది అయిపోయింది. ఇప్పుడు బస్సులు ప్రైవేట్ కి ఇస్తున్నారు, 3,000 ప్రైవేట్ కి ఇచ్చారు. అవి కూడా కాంట్రాక్ట్ రద్దు చేసేస్తారు ఫ్యూచర్ లో. కంప్లీట్ గా 8,000 బస్సులు రాబోయే 5 ఏళ్లలో, అప్పుడు 700, అప్పుడు 1000, ఇట్లాగా కంప్లీట్ గా ఇవి వచ్చేస్తాయి. దాంతో కంప్లీట్ గా ఈ ఛార్జింగ్ పాయింట్లు ఇవన్నీ నడుస్తాయి రైల్వే బస్ స్టాండ్ లో. ఈ డ్రైవర్లు రిటైర్ అయిన వాళ్ళు అందరూ రిటైర్ అయ్యాక అంతే. కండక్టర్ రిటైర్ అయిన ఇప్పుడున్న స్టాఫ్ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అంటే ఇక కేవలం 10% స్టాఫ్ సూపర్వైజర్ బ్యాచ్ ఉంటే చాలు అంతే. అంటే అదేనా ఆర్టీసీ ప్రభుత్వం నడుస్తుందా, లేదంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేశారు, మళ్ళీ వీళ్ళు కంప్లీట్ గా దాన్ని ప్రైవేట్ పరం చేస్తారా? ఏమండి, ఇప్పటికే ఆ భూములు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి బిగిన్ చేసి చంద్రబాబు టైంలో 2014-19 మధ్యలో 14-19 ఏంటి, అంతకు ముందు 2004కి ముందు విశాఖపట్నంలో ఆ ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్ లో ఉంటది. నేనే వైజాగ్ లో 2009లో కవర్ చేశా, 8లో నేను కవర్ అక్కడ చేశాను కదా వైజాగ్. ఒక షాపింగ్ మాల్ బిగిన్ చేశారు. ఆర్టీసీ ల్యాండ్ ఆంధ్ర యూనివర్సిటీ బయట రోడ్డు మీద ఉంటది, చాలా పెద్దది అది. అక్కడ మాల్ కట్టారు. ఎవరది? ఓ తెలుగుదేశం నాయకుడికి సంబంధించి ఆర్టీసీ స్థలం, అది లీజ్ తీసుకున్నారు. ఇది అట్లా ఆర్టీసీ స్థలాలు అట్లాగే ఇచ్చేస్తారు. ఓన్లీ కాకపోతే ఏంటంటే డిపోలు తప్పదు, బస్సులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి. అంటే ఆర్టీసీ బస్సులు రేపు పొద్దున్న నాకు తెలిసి ఏం చేస్తారంటే, ప్రభుత్వం ఏం లెక్క చెప్పుద్దో తెలిసి రేపు కోర్టు అడిగితే, ఒకటి దాని మీద ఖర్చు ఏం లేదండి, పైగా వాళ్లే మాకు డబ్బులు ఇస్తారు, టికెట్ కు పోను డబ్బులు ఇస్తారు. రెండోది ఏంటయ్యా అంటే, ఎట్లాగో షాపులు ఇవన్నీ అద్దెలుకుంటాయిగా, ఆ డబ్బులు వచ్చేస్తాయి. కానీ మరి ఉద్యోగులకు భద్రత ఉండదు. ఏముంది, ఇంకా తర్వాత ఉద్యోగి లేనప్పుడు ఉద్యోగ భద్రత ఏముంది? రిటైర్ అయిన ఉద్యోగి రిటైర్ అయిపోతాడు, కొత్త ఉద్యోగం చేర్చుకున్నప్పుడు ఇంకే బాధ. అవుట్ సోర్సింగ్ వాళ్ళని చేర్చుకుంటారు సూపర్విజన్ కి 15,000 20,000 ఇచ్చి. ఇప్పుడు ఈయనకి 50,000 ఇచ్చే బదులు 15,000 మనిషి దొరుకుతాడు కదా.
ప్లస్ అప్పుడు మన పార్టీ కార్యకర్తలు పెట్టుకోవచ్చు, కాంట్రాక్ట్లు కూడా వీళ్ళకి ఇవ్వచ్చు. అంతే. అంటే జగన్ వేసిన ఒక ముద్ర ఉంది, ఇప్పుడు ఆర్టీసీని విలీనం చేసింది జగన్ గంట అనేది, ఆ మార్క్ చెరిపేసే ప్రయత్నం కూడా ఏమైనా మొదలైంది? అట్లే లేదు, జగన్ గురించి కాదు, మెయిన్ ఏంటంటే చంద్రబాబు గారి విధానంలోనే ప్రైవేటీకరణ, ప్రైవేట్ ద్వారా అయితేనే సక్సెస్ అనేది. తెలుగుదేశం వాళ్ళలో 100కి 70 నుంచి 80% మంది ప్రైవేట్ వాళ్ళ ద్వారానే సక్సెస్ అనే ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. ఇప్పుడు దీంట్లో ఏంటి, యూనియన్లకు సంబంధించిన నాయకులు బస్సులు తీసుకుంటారు, ఆ విధంగా గిట్టుబాటు, వాళ్ళు గొడవలు చేయరు. ఇదివరకు కూడా అంతే, టూరిస్ట్ పర్మిట్లు అని చెప్పి అంత ఆర్టీసీ పరిరక్షణ అని, తర్వాత యూనియన్ నాయకులు బస్సుల్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు. లేకపోతే ఇప్పుడు 3000 బస్సులు ప్రైవేట్గా ఉంటే అవుట్ సోర్సింగ్ పెడితే ఎందుకు ఊరుకున్నాయి ఏ యూనియన్లు అయినా? నాయకులకి బస్సులు కూడా ఉంటాయి అందులో, నాయకులు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉంటారు, వాళ్ళు పెద్దగా గట్టిగా దబాయిస్తారు ఏంటంటే ఆయన అది కాదు అడిది. అంటే రేపొద్దున వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయా సార్? నేను అడిగేది ఈ ప్రైవేట్ బస్సుల మీద పెట్టుకునే డ్రైవర్లకు కానీ వీళ్ళకి కానీ ఇన్సూరెన్స్ ఒకటి ఇస్తారండి వాళ్ళు, అది ఆ వాడి ఇష్టమే కా ప్రైవేట్ డ్రైవర్, అదే ప్రైవేట్ ఎంప్లాయీకి ఎలా ఉంటాయో టీఏడు డిఏ అని అది ఉంటాయి, అంతే ఉండేది, అంతే తప్ప వీళ్ళకి ఉద్యోగ భద్రత అనే ఉద్యోగానికి భద్రత ఉందనుకోండి, కంఫర్టబుల్ గా పనిచేస్తాడు వాడు, మన మాట ఎండ అనేది లెక్క, కడుపు మండాలి అనేది లెక్క అండి వీళ్ళకి. అంటే నడిపే విధానం కూడా అలా ఉంటదా రేపొద్దున్న? ఈ బస్సులు నడిపినట్టే వాళ్ళు ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ బస్సు మాట ఏంటన్నాడా? అంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అంటారు కదా, సురక్షితమే అంతే, ఆ పదాలకి ఏం తేడా ఉండదు, పదాలు ఉంటాయి అంతే నడుస్తుంది. కానీ ఇది తిరుగుబాటు వస్తుందా రేపొద్దున్న ఆర్టీసీ కార్మికుల నుంచి? ఎవరు పట్టించుకుంటున్నారండి? ఇప్పుడు వాళ్ళ నాయకులు కొలైడ్ అయిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు బీటీఎం గా అధికారంలో ఉన్నారు వాళ్ళు కూడా. ఇదివరకు ఇట్లాంటి ఉద్యమాలన్నీ చేసి సిపిఐ, సిపిఎం, సిఐటియు, ఏఐటియుసి, ఇప్పుడు వాళ్ళ నాయకులు కాంప్రమైజ్ అయ్యి ఉన్నారు. మేబీ వాళ్ళకు కూడా 10 బస్సులు మీరు కూడా పెట్టండి అని చెప్తారు కావాలంటే. వాళ్ళలోనే యూనిటీ మిస్ అవుతుందా? ఎప్పుడో పోయింది అది. యూనిటీ ఉంటే గనక ఎన్ని భూములు వాళ్ళ ప్రైవేట్ అవుతాయా? కొంతమంది కార్మికులు ఏది వ్యతిరేకిస్తున్నారంటే ఈ బస్సులు మాట్లాడతారు, స్టేట్మెంట్ ఇస్తారు, యాజిటేషన్ లో సీరియస్నెస్ ఎన్నిసార్లు అంటే భవిష్యత్తులో ఒక సమ్మె, ఒక ఉద్యమం ఇలాంటిది ఏమన్నా వస్తుందా దీని వల్ల? ఇంతకుముందు చేస్తారు, ఇప్పుడు కూడా కాసేపు ఉద్యమిస్తారు, వీళ్ళు మాట చెప్తారు, అయిపోయింది, తర్వాత నిదానంగా జరిగిపోతానే ఉంటాయి. ఏ టైంలో ఇప్పుడు నేను చెప్పాను కదా, సంరక్షణ అని చెప్పినటువంటి మమ్మల్ని అందరినీ కూడా పిలిచినటువంటి వాళ్ళు ఇవాళ 3000 బస్సులు ప్రైవేట్ వాళ్ళే పెట్టుకుంటే ఏం చేస్తున్నారు? ఇన్ని వేల బస్సులు, స్లీపర్ బస్సులు ఇవన్నీ తిరుగుతుంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ? ఆ రోజు నా నాయకులందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మేము తిరిగాం, మేము కూడా కార్యకర్తలాగా ఫీల్ అయిపోయాం, ఆర్టీసీ కాపాడడం కోసం మేము అన్నటువంటి. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా పెరిగిపోతాయి కదా సార్ ఇలా? వాళ్ళు నిదానంగా, మీకు జనాలు ఏమనుకుంటారు కాదండి, బేసిక్ గా ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజలకు ఒక అసహ్యం ఉంటది, దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు కంఫర్ట్ గా ఉన్నారన్నది మిగతా వాళ్ళకి ఒక కోపం ఉంటుంది, దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. చూద్దాం మొత్తం నిజంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతుందా ప్రభుత్వం? వైసీపీ అయితే ఈ పాయింట్ రేజ్ చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పటికే 750 బస్సులు ఏవైతే ఉన్నాయో రాబోతున్న ఎలక్ట్రిక్ బస్సులు, వాటిని ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం, భవిష్యత్తులో క్రమక్రమంగా ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనేది. దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది అనే క్లారిటీ ఇస్తారు, చూద్దాం.